ఏపీ రాజధాని అమరావతికి పూర్వ వైభవం కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నవ్యాంధ్ర రాజధానిలో నవనగరాల నిర్మాణం మొదలు పెడతామని ప్రకటించింది. ప్రభుత్వం తగ్గించిన సిఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరిగింది. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం 12 అంశాలపై ప్రధానంగా సిఆర్డీఏ సమావేశంలో చర్చ జరిగింది. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. గతంలో ల్యాండ్ పొందిన వాళ్లు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేసి ఆసక్తి చూపే పెట్టుబడుల్ని పెట్టగలిగే సంస్థలకే అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. దేశంలోని టాప్ 10 కాలేజీలు, స్కూళ్లు, ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలన్నారు సీఎం చంద్రబాబు. 2015లో తెచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉంటుందని సీఎం వివరించారు. గతంలో గుర్తించిన విస్తీర్ణమే సిఆర్డీఏ పరిధి అని సీఎం స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారమే నవ్యాంధ్ర రాజధానిలో నవనగరాల్ని నిర్మించాలని నిర్ణయించారు. మంగళగిరి మున్సిపాలిటీలో గెలిపిన గ్రామాల్ని మళ్లీ వెనక్కు దేవాలని అధికారులకు సూచించారు. అలాగే కుట్రపూరితంగా తెచ్చిన R5 జోన్ పైన ఈ సమావేశంలో చర్చించారు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం, 4 లేన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి నారాయణ ప్రకటించారు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి గారు ఒరిజినల్ గా మాస్టర్ ప్లాన్ ఏంటంటే, హైదరాబాద్లో ఎట్లయితే హైదరాబాదు, సికింద్రాబాదు ఆ విధంగా ఉన్నాయో సైబరాబాద్, అదేవిధంగా ఫ్యూచర్లో లాంగ్ రన్, నాట్ ఇమీడియట్, మన యొక్క అమరావతి, తర్వాత గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీగా చేయాలనే మాస్టర్ ప్లాన్తోనే యాక్చువల్గా ఈ సిఆర్డీఏని తీసుకురావటం, 8,000 చిల్లర చదరపడుగులు చేయటం కూడా ఉద్దేశం ఉంది. సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏపీకి సింగపూర్ తరహా రాజధాని కళ త్వరలోనే సాకారమయ్యే అవకాశం ఉంది.